ఎస్ రాజనేత గారు మరి ఇవాళ ముఖ్యంగా బీజేపీలో అంతర్గత కలహాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. మరి ఇవాళ ఈ కమిటీకి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా వాళ్ళకి నచ్చిన నేతల్ని ఎంచుకున్నారు అంటూ కూడా వాళ్ళకి నచ్చిన నేతలతోనే ఇవాళ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఇక కొంతమంది నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి నిజంగానే ఈ కలహాలు అనేవి చోటు చేసుకుంటున్నాయా బీజేపీలో? రాజు గారు హలో, వినపడుతుందా అండి నా వాయిస్? వినిపిస్తోంది, చెప్పండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి కమిటీ పట్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నట్టున్నది. ఇందాక మిత్రుడు మాట్లాడుతుంటే నాకు అదే అనిపించింది. భారతీయ జనతా పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదు, కార్యకర్తల్లో అసంతృప్తి లేదు ఎక్కడ కూడా. ఎందుకనంటే ఈరోజు ఒక నిజమైనటువంటి కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుని పదవిస్తే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ తో పాటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నానా గగ్గోలు పెడతా ఉన్నది. ఎందుకోసమే ఇది అర్థం కావడం లేదు. రోజు భారతీయ జనతా పార్టీ 22 మందితోని స్టేట్ ఆఫీస్ బేరర్స్ కమిటీ వేసింది. అందులో అన్ని వర్గాల వారికి కమిటీలో చోటు ఇచ్చింది కదా. మీరు ఒకసారి చూడండి, 22 మంది ఫుల్ కమిటీ కాదు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాం, 22 మందితో వేసినటువంటి కమిటీనే ఫుల్ కమిటీ కాదు. భవిష్యత్తులో ఫుల్ కమిటీ ఇంకా వేయబోతున్నాము. అప్పుడే ఈరోజు ఏమంటారు, 22 మందితో కమిటీ వేస్తేనే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ కు లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి భయం అవుతున్నట్టుంది. అరే, నిజమైన కార్యకర్తకి ఈరోజు రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇచ్చారు కాబట్టి, ఆయన 40 సంవత్సరాలు పార్టీ కోసం కొట్లాడిండు కాబట్టి నిజమైన కార్యకర్తలకు ఇచ్చిండు. ఇప్పుడు కమిటీలలో కూడా పార్టీ కోసం డెడికేషన్ గా ఎవరైతే ఉన్నారో, సిద్ధాంతాల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకే ఈరోజు పదవులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, సిద్ధాంతం కోసం కొట్లాడతారు ఈరోజు అని చెప్పేసి ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళకు భయం అవుతున్నట్టు ఉంటుంది. రెండోది, ఈరోజు మేడం మేము 22 మందిలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, తర్వాత మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. మోర్చాలకు సంబంధించి కూడా 7 మోర్చాలు ఏదైతే ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా, మైనార్టీ మోర్చా, కిసాన్ మోర్చా, ఈ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి కేవలం అధ్యక్షులనే ప్రకటించడం. ఇప్పుడు ఫుల్ కమిటీలు ఇంకా వేయలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కేవలం 22 మందితో మాత్రమే కమిటీ వేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ లెక్క మాది జంబో కమిటీలు ఉండదండి. జంబో కమిటీలు వేసి మేము ఎవరిని పడితే వాళ్ళని అకామిడేషన్ చేసి పార్టీ సిద్ధాంతాలు తెలియని వాళ్ళకు కూడా ఈరోజు పదవులు ఇచ్చి ఇట్లాంటి పరిస్థితి మా దగ్గర ఉండదు మేడం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి స్టేట్ మెయిన్ కమిటీలో ప్రధాన కార్యదర్శులు ఎంతమంది ఉంటారు తెలుసా? మా దగ్గర కేవలం 3 ఉంటారు. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి స్థానాలకు మేము ఒక లిమిటెడ్ గా పెట్టుకున్నాం. అదే కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శులు ఎంతమంది ఉంటారు తెలుసా మేడం? 100 మంది దాకా ఉంటారు. అవసరమైతే ఇంకా 200 మందిని కూడా పెడతారు వాళ్ళు. అట్లా కాదు కదా మాది. మా కమిటీకి ఒక ఫార్మేషన్ ఉంటది. ఒక కమిటీకి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళ కోసం ఆలోచన చేస్తుంది పార్టీ. ఈరోజు 22 మందిని వేసినామంటే అంత ఈజీగా ఏమీ లేదు. అందరితోని చర్చలు జరిపినాం. రాజుగారు ఒక్క నిమిషం. మరి ఏదైతే నిబంధనల ప్రకారం, మరి ఆ కమిటీ నిబంధనల ప్రకారం అయితే మరి 40% పాత వారికి చోటు ఇవ్వాల్సిన ఉంటుంది. మరి ఆ లెక్కను చూసుకుంటే ఇటు బీసీ వాదం అంటూ చెప్పుకుంటుంటే మరి బీసీలకు సగం మందికి కూడా ఈ కమిటీలో అవకాశం ఇవ్వలేదు కదా. మరి దీన్నేమంటారు? 11 మంది 22 మందిలో దాదాపు 7 బీసీలు ఉన్నారు. మళ్ళీ తర్వాత మోర్చాలలో కూడా కిసాన్ మోర్చా మేము ఒక బీసీకి ఇచ్చినాం మేడం. అదే బీసీలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కదండి. బీసీ వాదులు అని చెప్పుకుంటూనే ఉంటూ మరి బీసీలకు ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా బీసీలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు కదా. చాలా మంది పార్టీలో సీనియర్లు ఉన్నారు, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తూ మరి సీనియర్లంతా కూడా ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా పార్టీలో. ఒకటి మేడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ నూతనంగా యువకులకు అవకాశాలు ఎక్కువ కల్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతుంది.
నేను ఇంకొక విషయం చెప్తాను, ఇది ఫుల్ కమిటీ కాదండి మాది. ఫుల్ కమిటీ ఇది కాదు, కేవలం స్టేట్ ఆఫీస్ బేరర్స్ వరకు మాత్రమే ఈరోజు పేర్లు వెలువడ్డాయి. ఇంకా కమిటీలు అధికార ప్రతినిధులు వేయలేదు. తర్వాత చాలా ఉన్నాయి కమిటీలు, మీడియా కన్వీనర్లు ఉంటాయి, తర్వాత కార్యదర్శులలో ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే చేసుకోవచ్చు. చాలా కమిటీలు ఉంటాయి, ఇంకా ఆలోచనలు చేస్తాము. ఇంకా ఎవరెవరికి రాలేదో వాళ్ళందరినీ కూడా పార్టీ తీసుకుంటది. ఒక కమిటీ చిన్న లిస్టు రాగానే ఇంత గగ్గోలు పెట్టి ఆయన ఏదో మాట్లాడతాడు, ఈయన ఏదో మాట్లాడతాడు అని ఇంత వేగంగా మాట్లాడకూడదు. రామచంద్రరావు గారు చాలా సీనియర్ లీడరు. ఈరోజు అడ్వకేట్ గా దాదాపు 30 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ లా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు పార్టీ కార్యకర్తలకు, బయట సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మందికి తన అడ్వకేట్ ప్రొఫెషన్ ద్వారా అనేక రకాలైనటువంటి సాయం చేసినటువంటి వ్యక్తి. నేను స్వయంగా పార్టీ కోసం 16 రోజులు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో కొట్లాడి జైలుకు పోతే 16 రోజులు నాతో పాటు 12 మందిని జైలు నుంచి విడిపించినటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఆయనను పట్టుకొని ఎవరు పడితే వాళ్ళు, అసలు ఆయన స్థాయికి సరిపోనోళ్ళు కూడా ఈ రోజు వేగంగా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. రైట్. ఇక డిబేట్ లో జాయిన్ అవ్వడానికి